హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ మనము మ్యారేజ్ అయ్యి 1 year అయినా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ రాదు. ఆల్మోస్ట్ 85% పీపుల్కి ఫస్ట్ ఇయర్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. మిగిలిన ఆ 15% 20% సమ్ డాక్టర్ హెల్ప్ తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అసలు నార్మల్గా ఇట్లా న్యాచురల్గా ఎట్లా కన్సీవ్ అవుతారు, ఐయుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇక్సీ అంటే ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను మీకు ఇవాళ. సో ఫస్ట్ న్యాచురల్ కన్సెప్షన్ ఏంటి అంటే, నార్మల్గా ఎవ్రీ మంత్ ఆడవాళ్ళకి ఒక ఫాలికల్ పెద్దగా పెరిగి దాంట్లోంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ అనేది మన ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వచ్చి ఉంటుంది. అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే కణాలు గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి. అవి ఇలా ట్రావెల్ చేసుకుంటా వెళ్ళి ఇక్కడ ఉన్న ఎగ్ని మీట్ అయ్యి ఒక స్మాల్ బేబీగా ఫామ్ అయ్యి తర్వాత 5th డే వచ్చి మళ్ళీ గర్భసంచిలో అతుక్కుంటుంది. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ఇన్ కేస్ ఆ సైకిల్లో ఈ ఎగ్ అనేది లోపలికి వచ్చినప్పుడు ఈ స్పర్మ్ అనేది దాన్ని కలవకపోతే ఎగ్ని మనకి నెలసరి వచ్చేస్తుంది, పీరియడ్ లాగా మనకి అవుట్ఫ్లో వచ్చేస్తుంది. సో ఇది ఒక ప్రొసీజర్ న్యాచురల్గా జరిగి. ఇది అవ్వని వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ వచ్చేసి ఐయుఐ, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇదేంటంటే సేమ్ ఇందాక చెప్పినట్టు ఎగ్ రిలీజ్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఏం చేస్తామంటే స్పర్మ్ అనేది నార్మల్గా భార్యాభర్తలు కలిస్తే కణాలు ఇక్కడ పడతాయి. మనం ఐయుఐలో ఈ శాంపుల్ ల్యాబ్లో ప్రాసెసింగ్ చేసి డైరెక్ట్గా గర్భసంచిలోకి వేస్తాం. ఇది ఎవరికి హెల్ప్ఫుల్ అయిందంటే లో మొటిలిటీ, లో స్పర్మ్ కౌంట్ ఉన్న, హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అవ్వకపోవటము, హస్బెండ్ అబ్రాడ్లో ఉండటము, లేదు అంటే డోనర్ స్పర్మ్ వాడుకునే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. దీని సక్సెస్ రేట్ అప్రాక్సిమేట్ క్యూములేటివ్గా 15 to 20% ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్సెమినేషన్. ఇది ఎవరికి చెప్తాము అంటే, ఎవరికి అయితే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయో, మ్యారేజ్ అయ్యి 4-5 years అయ్యి ఆల్రెడీ ఐయుఐస్ అని ట్రై చేసి న్యాచురల్గా ట్రై చేసి అయినా ప్రెగ్నెన్సీ రాలేదో అలాంటి కపుల్స్కి, అండ్ హస్బెండ్లో ఎవరికైతే స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అన్నీ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, అండ్ వైఫ్లో ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఏజ్ మోర్ దాన్ 30 అప్పటికి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, లేదు అంటే కొంతమంది హస్బెండ్స్ అండ్ వైఫ్స్లో అన్నీ నార్మల్ ఉంటాయి, రీజన్ ఏమీ తెలియదు మనకి, అయినా కూడా కొంతమందికి న్యాచురల్గా రాదు, ఐయుఐలో రాదు, అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చెప్తాం. అండ్ కొంతమంది పేషెంట్స్ ఉంటారు ఎగ్ రిజర్వింగ్ కోసం వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ చెప్తాం అనమాట. సో ఐవీఎఫ్ ఎలా చేస్తామంటే, ఆడవాళ్ళకి మినిమం 10 days, మ్యాక్సిమం 12 days ఇంజెక్షన్స్ ఇస్తాం. అది మనము వాళ్ళ టమ్మీకి ఇస్తాము. చిన్న చిన్న ఇంజెక్షన్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, అలాంటి ఇంజెక్షన్స్ డైలీ ఒక 10 to 12 days ఇస్తాము. మధ్యలో ఒకసారి 3 to 4 స్కాన్స్ చేసుకుంటాము. ఆ స్కాన్స్లో గ్రోత్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం. నార్మల్గా ఉంటే ఫైన్, ఒకవేళ ఏమైనా గ్రోత్ సరిగా లేకపోతే డోసేజ్ పెంచుతాము, గ్రోత్ ప్రాపర్గా మరీ ఎక్కువగా ఉంటే డోసేజ్ తగ్గిస్తాం. ఇలా ఇచ్చిన తర్వాత లాస్ట్ డే ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 35 to 36 hours ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి చిన్న ఎనస్థీసియా ఇచ్చి ఆడవాళ్ళ ఎగ్స్, అంటే ఇప్పుడు ఇది వెజైనా అనుకోండి, ఇట్లాగా ఒక సన్నటి నీడిల్ తీసుకొని వెజైనాలోంచి డైరెక్ట్గా ఓవరీలోకి పియర్స్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఫాలికల్స్లో నుంచి ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఎంబ్రియాలజిస్ట్కి ఫ్లూయిడ్ ఇస్తాం. వాళ్ళు దాంట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది చెక్ చేస్తారనమాట. సో మనకి వచ్చిన మంచి మెచ్యూర్డ్ ఎగ్స్ అన్నిటికీ హస్బెండ్ స్పర్మ్ తీసుకొని సేమ్ ఐయుఐలో లాగా ప్రాసెసింగ్ చేసుకున్న తర్వాత ఆ స్పర్మ్లో మంచి స్పర్మ్స్ ఏదైతే హెడ్, నెక్, టెయిల్ అన్నీ నార్మల్గా ఉన్నాయో చూసుకొని ఎగ్లోకి మనం ఇంజెక్ట్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఐవీఎఫ్కి ఇక్సీకి ఇది డిఫరెన్స్. ఐవీఎఫ్ అంటే ఇంతకు ముందు లైక్ మనకి ఇప్పుడు రీసెంట్ చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి, లైక్ 6-7-8 years బ్యాక్ ఐవీఎఫ్ చేసేవాళ్ళు. అది ఎట్లా అంటే, నార్మల్గా ఒక డిష్ తీసుకొని దాంట్లో ఒక ఎగ్ పెట్టేవాళ్ళు అనమాట. ఆ డిష్లో స్పర్మ్స్ అన్నీ వేసేవాళ్ళు. సో ఆ స్పర్మ్ దానంతట అదే వెళ్ళి మన ఎగ్ని పియర్స్ చేసి ఫర్టిలైజేషన్ జరగాలన్నమాట. కానీ ఇక్సీ అంటే ఏంటి అంటే, మనం ఎగ్ అనేది హోల్డ్ చేసుకుంటాం అండర్ మైక్రోస్కోపిక్ గైడెన్స్, స్పర్మ్ని మనమే ఎగ్లోకి ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఇట్లా మోటిలిటీ ఇష్యూస్ ఉన్నా, మార్ఫాలజీ ఇష్యూస్ ఉన్నా, అండ్ ఇట్లాంటివి ఉన్న మగవాళ్ళ స్పర్మ్స్ వల్ల ఈ ఐవీఎఫ్ జరగకపోవచ్చు. కాబట్టి ఇట్లా చేస్తే మనకి ఫర్టిలైజేషన్ అయ్యే ఎంబ్రియోస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాగా 0 day ఎగ్ పికప్ అయిన రోజు మనం కలుపుతాము. అట్లాగా 5 days పాటు మనం ల్యాబ్లో కల్చర్ చేస్తాం. 5th day బ్లాస్టోసిస్ట్ అనే పేరు పెడతాం వాటికి, ఎంబ్రియోస్ని. సో అలాంటి ఎంబ్రియోస్ని మనము
ఎయిదర్ ఒక్కొక్కసారి అంత గర్భసంచిలో లైనింగ్ బాగుంటే సేమ్ సైకిల్లోనే ఆ బేబీస్ని మనం మదర్ ఊంబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇన్ కేస్ లైనింగ్ ప్రాబ్లం ఉన్నా, ఓవరీస్ బాగా పెద్దగా, పీసీఓడి పేషెంట్స్కి తొందరగా చేయమన్నమాట. ఎందుకంటే హార్మోన్స్ ఓవర్గా ప్రొడక్షన్ వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం నెక్స్ట్ కమింగ్ డేస్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఫ్రీజ్ చేసేసి ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని తర్వాత నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు గర్భసంచిలో లైనింగ్ పెంచుకొని డైరెక్ట్గా ఎంబ్రియో తీసుకెళ్ళి గర్భసంచిలో పెడతాం. ఆ పెట్టిన తర్వాత 2 వీక్స్కి ప్రెగ్నెన్సీ టెస్ట్. ఇది ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. ఈ ఐవీఎఫ్ ఇక్సీ అనేది మన ల్యాబ్లో జరిగే ప్రాసెస్ని ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ కింద డివైడ్ చేస్తారు. అండ్ స్పర్మ్స్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమందికి వేరే వేరే ప్రొసీజర్స్ ఉంటాయి. ఇది కాకుండా కొంతమంది ఆడవాళ్ళకి ఈ ఎగ్ రిజర్వ్ టోటల్గా తక్కువ ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎగ్ డొనేషన్ ఆర్ ఊసైడ్ డొనేషన్ అని చెప్తాం అనమాట. అది ఎలాగా అంటే వాళ్ళకి చిన్న ఏజ్ 23 to 28 ఏజ్ గ్రూప్స్ ఉన్న ఆడవాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర డొనేషన్ చేస్తారు వాలంటరీగా. అలాంటి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక బేబీ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎగ్స్ తీసుకుని వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో కలిపి మళ్ళీ సేమ్ ఈ డే 5 ఎంబ్రియోస్, బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ ఫామ్ చేసి ఆడవాళ్ళ గర్భసంచిలో పెడతాం. ఇన్ కేస్ మగవాళ్ళ స్పర్మ్ కౌంట్ కూడా 0 ఉంటే అలాంటప్పుడు మగవాళ్ళ స్పర్మ్ కూడా వేరేది తీసుకొని ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం. ఇదంతా కాదు, కొంతమందికి అంత గర్భసంచిలో ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మళ్ళీ మనం సరోగసీ అని వాళ్ళకి చెప్తాం అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఫైనల్గా మనకి బేబీ రావాలి అంటే ఇక్కడ సీడ్ నార్మల్గా మనకు ప్లాంట్ రావాలంటే సీడు నేల 2 బాగుండాలి. రెండిట్లో ఏది బాగోపోయినా మనకు ఒక ప్లాంట్ రాదు. అలాగే ప్రెగ్నెన్సీ రావాలంటే కంపల్సరీ ఎంబ్రియో బాగుండాలి, గర్భసంచిలో ఉన్న లైనింగ్ కూడా బాగుండాలి. రెండిట్లో ఏది బాగోపోయినా ప్రెగ్నెన్సీ రాదు. సో గర్భసంచి కూడా బాగోలేని వాళ్ళకి సరోగసీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాని వాళ్ళకి. ఇంకా వీటి గురించి మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.